వాళ్ళు ఇక్కడే పన్నులు కడతారు. ఇక్కడే బావుంటారు. ఇక్కడే ఇళ్ళుంటాయి. ఇక్కడే ఆఫీసులుంటాయి. ఇక్కడే స్టూడియోలుంటాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం టికెట్ వసూలు డబ్బుల కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ అక్కడున్న గవర్నమెంట్‌ని ఎప్పటికప్పుడు ప్రెషరైజ్ చేస్తూ టికెట్ రేట్లు పెంచండి అని కూడా అడుగుతా ఉంటారు. కనీసం షూటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్‌కి రారు. బాలకృష్ణ గారు నిన్న చాలా దమ్ముగా, అంటే నిజంగా ఆయనకున్న గుండె ఎవరికి ఉండదండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తారు ఏదన్నా కూడా బాలకృష్ణ గారు. సో, బాలకృష్ణ గారు నిన్నేమన్నారు, 70% దాకా సినిమా ఇండస్ట్రీ ఇన్‌కమ్ వచ్చేదంతా కూడా ఆంధ్ర నుంచి, 30% తెలంగాణ నుంచి వస్తుంది. ఇట్స్ హై టైమ్ ఆంధ్రాకి సినిమా ఫ్రెటర్నిటీ అంతా షిఫ్ట్ అవ్వాలని బాలకృష్ణ గారు నిన్న సూచించారు. ఇది ఇలాంటి సినిమా షూటింగ్స్ కానీ చాలా చేస్తే తప్ప రెవెన్యూ అనేది పెరగదు. ఆంధ్ర మూలాలున్నా అది పక్క రాష్ట్రం కింద భావిస్తా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇలాంటి తరుణంలో నిజంగానే ఒక సాడ్ మూమెంట్. కానీ ఇలాంటి సాడ్ మూమెంట్ కూడా ఒక ఫుల్ స్టాప్ పెడుతూ నవ కొత్త చాప్టర్‌ని మొదలుపెట్టారు బాలకృష్ణ గారు నిన్న. ఆయన 112వ సినిమా నిన్న అక్కడే ముహూర్తం చోటు చేసుకుంది. అంటే అమరావతి పక్కనున్న వెంకటేశ్వర స్వామి గుడి ఆలయం దగ్గర ఆయన ముహూర్తం షాట్ నిన్న తీశారు. చాలామంది రాజకీయ సినీ ప్రముఖులందరూ పార్టిసిపేట్ చేశారు. అంగరంగ వైభవంగా నిన్నది స్టార్ట్ అయింది. ఇక అది కాకుండా బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత ఆయన 100వ సినిమాగా 'గౌతమిపుత్ర శాతకర్ణిని' తీశారు. దాంట్లో అమరావతి రాజధాని కింద, అలాగే బౌద్ధుల ప్రతిష్ఠ కింద మొత్తం చూపిచ్చారాయన. షూటింగ్ అయితే అమరావతిలో చేయలేదు. కానీ ఎంఫసిస్ ఆన్ అమరావతి విపరీతంగా ఉంది ఆ సినిమాలో. అమరావతి గురించి పోరాటం, అమరావతి గురించి, ఆంధ్రప్రదేశ్ ఉనికి గురించి ఈరోజు మొట్టమొదటి అడుగు సినిమా రంగం నుంచి పడిందని మనం ఖచ్చితంగా అనుకోవాలి. ఇక్కడ